మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद ఓపెన్ నాయకత్వం వర్ధిల్లాలి విజయనగరి నాయకత్వం వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ जिंदाबाद బల 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 భారత్ మాతా కీ చాలా సేపు అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాల శుభ సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవడం జరిగింది. అలాగే మన పార్టీ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకున్నాం. 1952లో ఆవిర్భవించిన జనసంఘ్, అలాగే 1970లో మళ్ళీ మమేకమైన జనతా పార్టీ, 1980లో ఈ రెండు కలిపి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అలాంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ మొదలుకొని ఇలా వాళ్ళు పునాదులు వేస్తే ఆ పునాదులపైన ఎంతోమంది త్యాగదనులు వాజ్పేయి, అలాగే అడ్వాణి గారి అలా ప్రోత్సాహంతో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీకి వాజ్పేయి గారు అధ్యక్షత వహించినారు. అలాంటి మహనీయుల అడుగుజాడల్లో మనం అందరం నడిచి భారతదేశానికి పునర్వైభవం అంటే ఈరోజు వికసిత్ భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పరిగెడుతుందో 2047 సంవత్సరానికి మన వికసిత్ భారత్ విరజిల్లుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానానికి చేరుకున్నదంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎనలేని కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలమే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాంటి పార్టీలో మేము ఉండడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఓన్లీ దేశం కోసమే ఉద్భవించిన పార్టీ, జన్మించిన పార్టీ. మిగతా పార్టీలకు భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటంటే మేమందరము ఇవాళ ఏమంటామంటే భారత్ మాతాకి జయమంటాం. మిగతా పార్టీలు వాళ్ళ ఉన్న లీడర్లకు జయనే పార్టీలు ఇలా కోకలుగా ఉన్నాయి. మన భారతీయ జనతా పార్టీ మాత్రమే ఓన్లీ దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడే పార్టీ. అందుకోసమే మేము ఇలా కానీ ఎప్పుడు కానీ మేము అనేది ఒకటే నినాదం, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.